నక్షత్ర కార్గెచ్చే ఉత్తత్తే ఆనచ్చే ఉట్టారే నాగరహృదయాన్ని. హలో వ్యూవర్స్, నేను మీ దివసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. మనకి ప్రస్తుత వాతావరణం అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో బలమైన మేఘాలు, అలాగే అరేబియా సముద్రంలో కూడా మనకి బలమైన మేఘాలు అనేవి ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలకు వర్షాలు అనేవి పరిమితం అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈరోజు నైరుతి ఋతుపవనాలు రాయలసీమను తాకడం జరిగింది. ఆ విధంగానే రేపు రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి రానున్న 24 గంటల్లో అంటే రేపు సాయంకాలం సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో వచ్చే 24 గంటల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం. రాయలసీమ జిల్లాలో అనంతపురం, సత్యసాయి, అలాగే కర్నూలు, నంద్యాల, అలాగే నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే రేపు సాయంకాలం లేదా అర్ధరాత్రి సమయంలో కనిపించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ, తెలంగాణ జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యాయి. రేపు మార్నింగ్ సమయంలో ఎండ తీవ్రత ఉంటుంది. రేపు మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజాం, గజపతి నగరం, చింతలవలస వివిధ భాగాల్లో రేపు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కంటే రేపు వర్షాలు పెరిగే అవకాశాలు అయితే రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు అయితే రేపు సాయంకాలం సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, దివిసీమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి చెదురుమదురుగా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్ల అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, అనంతపురం వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి రేపు సాయంకాలం, రాత్రి సమయంలో నమోదే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోకి మనకి జూన్ 3వ వారంలో విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి జోరు వర్షాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జూన్ 4వ వారానికి మొత్తానికి విస్తరించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి. మనకి రేపు మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పు మొదలై అలాగే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే చెదురుమదురు వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం మనకి జూన్ 5, 6, 7, 8 తేదీల వరకు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరలా 12, 13 తేదీల్లో మనకి వర్షాలు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి ముందుగా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనకి అప్డేట్ రూపంలో మనకి యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. రేపు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతాయి. అలాగే రేపటి నుంచి జూన్ 8 వరకు వాతావరణ పరిస్థితి ఈ విధంగా నమోదవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.